తెలంగాణ రాష్ట్రంలో 3 రోజుల పర్యటనలో బూత్ అధ్యక్షుల దగ్గర నుంచి మొదలుకొంటే పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించి కార్యాలయాల ప్రారంభోత్సవం, రంగారెడ్డి రూరల్లో వారు ఫిజికల్గా పాల్గొనే ఒక కార్యాలయాన్ని ప్రారంభించడంతో పాటు మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి సిద్దిపేట, మెదక్ 2 భారతీయ జనతా పార్టీ కార్యాలయాలని ఈరోజు గౌరవనీయులు ఆల్ ఇండియా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు నితిన్ నవీన్ గారు కొద్దిసేపటి తర్వాత ప్రారంభించబోతున్నారు వర్చువల్గా. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ జిల్లా, రాష్ట్ర, వివిధ మండలాల అధ్యక్షులు, ముఖ్యంగా బిఎల్ఓలు, ఈ పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేసినటువంటి మాజీ అధ్యక్షులు పార్టీ దూది శ్రీకాంత్ రెడ్డి గారు కానీ, మోహన్ రెడ్డి గారు కానీ, నరోత్తమ్ రెడ్డి గారు కానీ, స్థల సేకరణ దగ్గర నుంచి మొదలుకొంటే ఈ భవనం ఇంత అందంగా నిర్మాణం అవడానికి సహకరించినటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకి ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఆల్ ఇండియా అధ్యక్షులు నితిన్ నవీన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. నా పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 3 జిల్లా కేంద్రాలు, సంగారెడ్డిలో గతంలోనే నడ్డా గారు ఆల్ ఇండియా అధ్యక్షులుగా ఉన్నప్పుడు సంగారెడ్డి పార్టీ జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవం జరిగింది. ఈరోజు మెదక్, సిద్దిపేట 2 కార్యాలయాలను కూడా ప్రారంభించి కార్యకర్తలకి, ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తున్నటువంటి సందర్భంగా ప్రత్యేకంగా వినమ్రపూర్వకంగా జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నితిన్ నవీన్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతాభివందనాలు సిద్దిపేట జిల్లా భారతీయ జనతా పార్టీ పక్షాన తెలియజేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా ప్రారంభమైనటువంటి ఎస్ఐఆర్ తెలంగాణ రాష్ట్రంలో 25వ తారీఖు నుంచి ప్రారంభమైంది. భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి బిఎల్ఏలు అందరూ కూడా ఎస్ఐఆర్ కార్యక్రమంలో విధిగా పాల్గొంటూ ఏ స్థాయి నాయకుడైనా బూత్లో జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ మిత్రులు కొంతమంది, కమ్యూనిస్టు పార్టీ మిత్రులు కొంతమంది, ఎంఐఎం పార్టీ నాయకులు వీళ్ళు బిఎల్ఏలను పెట్టుకొని మా పార్టీ బిఎల్ఏలు ఎలా తిరుగుతున్నారో అలానే బూతులలో తిరుగుతూ ప్రతిరోజు ఓటర్లని ఒక రకమైనటువంటి భయానికి, ఆందోళనకు గురి చేసేటువంటి కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. వారందరికీ కూడా ఈరోజు పత్రికాముఖంగా చేస్తున్నటువంటి అప్పీల్ ఏంటంటే, ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే, ఈ కార్యక్రమం సరి అయింది కాకపోతే మరి మీరు ఏజెంట్లను ఎందుకు నియామకం చేసుకున్నారు, ఎందుకు మీ బిఎల్ఏలు అందరూ కూడా అన్ని బూతులలో తిరుగుతూ ఉన్నారనేది ప్రజలకు చెప్పాలి. చాలా స్పష్టంగా కిరాయికి ఉన్నటువంటి వ్యక్తుల ఓట్ల దగ్గర నుంచి మొదలుకొంటే పల్లెటూరు నుంచి పట్టణంకి వచ్చినటువంటి వ్యక్తులకు సంబంధించి బిఎల్ఓలు, బిఎల్ఏలు చాలా స్పష్టంగా మీ ఓట్లు రక్షించబడతాయి అని తెలియజేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ లోపల భయాందోళనలు తీసుకొచ్చేందుకు కొన్ని చోట్ల అయితే మీరు పలానా ఊరికేళ్ళు వచ్చిండ్రు, మీరు సిద్దిపేటలో ఓటకు ఉంచుకుంటే మీకు ఊరిలో ఉన్న ఆస్తి పోతుందని, మీ పొలం పోతుందని, ఇట్లా రకరకాలైనటువంటి భయాందోళనకు గురి చేసే కార్యక్రమాన్ని కొన్ని ప్రతిపక్ష పార్టీల నాయకులు చేస్తూ ఉన్నారు. ఇది దురదృష్టకరం. ప్రతి వ్యక్తికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలగన్నట్టు మహిళ అయినా, పురుషుడైనా, ఏ కులం వ్యక్తి అయినా ప్రతి వ్యక్తికి ఒకటే ఓటు ఉంటుందని ఎస్ఐఆర్ కూడా చాలా స్పష్టంగా చెప్తుంది. మీకు సిద్దిపేటలో ఓటు హక్కు ఉంచుకోవాలనుకుంటే సిద్దిపేటలో ఉంచుకోండి, లేదా మీరు పుట్టిన పల్లెటూరులో మీకు ఓటు హక్కు ఉంచుకోవాలనుకుంటే ఆ ఓటు హక్కును అదే పల్లెటూరులో కొనసాగించుకునేటువంటి వెసులుబాటుని ఎస్ఐఆర్ మీకు కలుగజేస్తుంది. కానీ ఎస్ఐఆర్ తోటి ఓట్లు పోతాయని, ఎస్ఐఆర్ తోటి ముస్లింల ఓట్లు పోతాయని, ఎస్ఐఆర్ తోటి బీజేపీకి నచ్చనోళ్ళ ఓట్లు పోతాయని మంత్రులు కూడా, రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి కొంతమంది మంత్రులు కూడా కాంగ్రెస్ వాళ్ళ ఓట్లు తీసేస్తారని మాట్లాడడం అనేది నిజంగా సిగ్గుచేటు. వాళ్ళకు భారత రాజ్యాంగం పట్ల విశ్వాసం లేని మాటలు తప్ప ఇంకొకటి కాదు. ఇకపోతే ఇంకొంతమంది పార్టీ నాయకులు అత్యుత్సాహంగా వాళ్ళ ఇళ్లలోనే కూర్చోబెట్టుకొని బిఎల్ఏలను, బిఎల్ఓలను పిలిచి వాళ్ళే మ్యాపింగ్ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. సిద్దిపేటలో కొంతమంది ఇట్లాంటి కార్యక్రమం చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. జిల్లా కలెక్టర్ గారికి రాతపూర్వకమైనటువంటి కంప్లైంట్ పంపిస్తూ ఉన్నాం. ఎవరు కూడా, ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా బిఎల్ఓను పిలిచి ఇంట్లో కూర్చోబెట్టుకొని ఓటు మ్యాపింగ్ కార్యక్రమం చేసినట్లయితే ఆ ఓట్లన్నీ కూడా తొలగించబడతాయి. కాబట్టి ప్రైవేటు వ్యక్తులు చేసేటువంటి ఓటు మ్యాపింగ్ కార్యక్రమానికి ఎవరు కూడా సహకరించొద్దని చెప్పి ఓటర్ మహాశైలకు ఈ సందర్భంగా అప్పీల్ చేస్తూ ఉన్నాం. బిఎల్ఓ ఎన్యూమరేషన్ ఫాములు 2 కూడా మీ ఇంటికి తీసుకొని వచ్చి ఇస్తాడు. దయచేసి ఆ 2 ఎన్యూమరేషన్ ఫాములలో మీకేమన్నా అనుమానం ఉన్నట్లయితే
మీకేమైనా ఫామ్ నింపడంలో ఇబ్బంది అనిపిస్తే అప్పుడు బిఎల్ఏలని అప్రోచ్ అయ్యి ఆ ఫామ్ నింపాలి తప్ప ఏ రాజకీయ నాయకుడన్నా నీ ఓటు పెట్టిస్తా, నీ ఓటు తీసేపిస్తా, మా ఇంటికి రండి, మా ఎమ్మెల్యే చెప్పిండు, మా మంత్రి చెప్పిండు అని ఎవరన్నా బిఎల్ఏలని బిఎల్ఓలని మభ్యపెట్టి ఓటు మ్యాపింగ్ కార్యక్రమం చేస్తే ప్రైవేట్ వ్యక్తులు చేసేటువంటి ఓటు మ్యాపింగ్ని భారత ఎన్నికల సంఘం గుర్తించదు. ఈ విషయం దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోండి. బిఎల్ఓలు అంగన్వాడీలైనా ఆశాలైనా ప్రభుత్వంలో బాధ్యత కలిగినటువంటి వ్యక్తులనే రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు బిఎల్ఓలుగా నియమించింది. కాబట్టి బిఎల్ఓ ఈజ్ ద కాంపిటెంట్ అథారిటీ. బిఎల్ఓ ఎవరు అనేది మీ వార్డులో ఉన్నటువంటి వాళ్ళని అడిగి తెలుసుకొని బిఎల్ఓ ద్వారా మాత్రమే ఓటు మ్యాపింగ్ చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పల్లెటూర్లలో ఈ రోజు ఉదయం మేము టెలికాన్ఫరెన్స్ నిర్వహించే సమయానికి దాదాపు 35% ఆఫ్ ద ఓటర్స్కి ఎన్యూమరేషన్ ఫాములు తీసుకొని వాటిని నింపేటువంటి కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసిండ్రు. పట్టణాలలో మున్సిపాలిటీలలో ఈ ఎన్యూమరేషన్ కార్యక్రమం ఇంకా 12 నుంచి 15% దగ్గరనే ఆగి ఉంది. కాబట్టి దయచేసి బిఎల్ఓలు కానీ పార్టీ పరంగా నియమించబడినటువంటి బిఎల్ఏలు కానీ ప్రతి ఓటర్ను కలిసి ఎన్యూమరేషన్ ఫామ్లు అందజేయాలని అందరికీ కూడా ఈ సందర్భంగా సవినయంగా అప్పీల్ చేస్తూ భారత ప్రభుత్వం భారత ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఓటరు కూడా మీకు ఏ ఊర్లో ఓటు ఉండాలని మీరు కోరుకుంటే అదే ఊర్లోనే మీ ఓట్ మ్యాపింగ్ చేసుకోవాలి, బిఎల్ఓలతోటే మ్యాపింగ్ చేసుకోవాలి తప్ప మీరు ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ఓట్ మ్యాపింగ్ చేయించుకోవద్దని ఓటర్ మహాశయులందరూ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ తప్పుడు ప్రచారం చేసేటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా భవిష్యత్తులో క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయి. ఒకవేళ ఎవరన్నా ఇళ్లలో కూర్చొని ఓటు మ్యాపింగ్ కార్యక్రమం అనే దుకాణాన్ని నిర్వహిస్తే దయచేసి మీరు కూడా భారత ఎన్నికల సంఘం తెలంగాణ ఎన్నికల సంఘం కూడా కంప్లైంట్లకు సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చింది. దయచేసి అందరు కూడా కంప్లైంట్లను ఎక్కడికక్కడే రేజ్ చేయాలని చెప్పి మీకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఒకవేళ ఎన్యూమరేషన్ ఫామ్ మీకు చేరనట్లయితే ఆన్లైన్లో కూడా మీరు చేసుకోవడానికి ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించింది. కాబట్టి చదువుకున్నటువంటి ఓటర్ మహాశయులు అందరూ కూడా మీ ఫోన్ల ద్వారా మీ దగ్గర ఉన్నటువంటి ల్యాప్టాప్ల ద్వారా కంప్యూటర్ సిస్టమ్ ద్వారా కూడా మీరు ఓటు మ్యాపింగ్ చేసుకోవడానికి ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఓటర్ కూడా ఎస్ఐఆర్ కార్యక్రమంలో ఎన్యూమరేషన్ ఫామ్ నింపి ఇవ్వాలని సవినయంగా మరొకసారి ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తూ ప్రతిపక్షాల ట్రాపులో పడొద్దని ఆగమాగం కావద్దని మీకు ఏదైనా అనుమానం ఉంటే బిఎల్ఓని లేదా ఇంకా ఎక్కువగా ఇబ్బంది పడితే జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగాన్ని ఎక్కడికక్కడ ఎంఆర్ఓ దగ్గర నుంచి మొదలుకుంటే జిల్లా కలెక్టర్ వరకు వారందరినీ కూడా సంప్రదించి మీ అనుమానాలను నివృత్తి చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వారికి అందరికీ కూడా సవినయంగా అప్పీల్ చేస్తూ చివరి ఆదివారం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇందాక మనం మన్ కీ బాత్ని సిద్దిపేట జిల్లా పార్టీ కార్యాలయంలో కార్యకర్త బంధువులతో కలిసి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ కావడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి ప్రతి కార్నర్లో జరుగుతున్నటువంటి మంచిని మిగతా పార్టీలలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియజేస్తూ మంచిని ఎంకరేజ్ చేయడమే లక్ష్యంగా నరేంద్ర మోడీ గారు ఈరోజు మన్ కీ బాత్లో 2 మంచి మాటలు చెప్పినారు. ఒకటి, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి కొంతమంది మహిళా సోదరీమణులు వాళ్ళ ఊర్లో వాళ్ళ మున్సిపాలిటీలో పడేస్తున్న ప్లాస్టిక్ బాటిళ్ళని ప్లాస్టిక్ చెత్తని వాళ్ళే సేకరించి పట్టణాన్ని అందంగా అలంకరించడానికి ఆ వేస్ట్ అయినటువంటి ప్లాస్టిక్ బాటిల్స్ని ఏ రకంగా ఉపయోగించినారని చెప్పి చెప్పడం జరిగింది. రెండో కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారి పిలుపును మన్నించి మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక కుటుంబం పెళ్లికి దుబారా ఖర్చులు చేయకుండా ఆ ఊర్లో ఉన్నటువంటి 3500 మందికి 1,00,000 రూపాయల ప్రమాద బీమాని పెళ్లికి పిలిచి ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ప్రమాద బీమాకు సంబంధించినటువంటి కాగితాలు ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని సమాజ హితం కోసం అందరము పనిచేయాలని చెప్తూనే చివరగా నాగాలాండ్ లాంటి ఒక హిల్ స్టేషన్స్ ఉన్నటువంటి ప్రాంతంలో బ్రిడ్జిలు కట్టడం కష్టమవుతుంటే ఒక వ్యక్తి గత 50 సంవత్సరాలుగా చెట్ల వేర్లని చెట్ల కొమ్మల్ని కలుపుతూ
ఆ హిల్ స్టేషన్స్లో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం పోవడానికి బ్రిడ్జిలు నిర్మాణం చేసిన విషయాన్ని కూడా ప్రధానమంత్రి గారు ప్రస్తావించారు. దేశంలో ఎక్కడ మంచి జరిగినా, ఏ సంస్థ, ఏ వ్యక్తుల సముదాయం దేశ హితం కోసం పనిచేసినా వాటన్నింటినీ గుర్తించి వారిని గౌరవించడమే కాకుండా నాగాలాండ్లో ఆ చెట్టు కొమ్మలతోటి, వేర్లతోటి గత 50 సంవత్సరాలుగా పనిచేసి బ్రిడ్జిలు కట్టినటువంటి వ్యక్తిని భారత ప్రభుత్వం గౌరవించి పద్మశ్రీ ఇచ్చిందని కూడా ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. అందుకని దేశ ప్రజలందరికీ నేను చేసే అప్పీల్, మన్ కీ బాత్ కార్యక్రమాన్ని విధిగా అందరం వీక్షిద్దాం, దాంట్లో ఉన్నటువంటి మంచిని స్వీకరిద్దాం. మన చుట్టూ ఉన్న పరిసరాల లోపల మనం ఏం చేస్తే మనకు మంచి పేరు వస్తుంది అనే దిశగా మీరందరూ అడుగులేయాలని చెప్పి ప్రజలందరూ కూడా సవినయంగా అప్పీల్ చేస్తూ, మన్ కీ బాత్ కార్యక్రమం వినడం అనేది అందరం కూడా ఒక ప్రతి నెల 4వ ఆదివారం రోజు దాన్ని ఒక హ్యాబిట్గా ఉదయం 11 గంటలకు చేసుకోవాలని సవినయంగా అందరికీ కూడా అప్పీల్ చేస్తా ఉన్నాను. జై హింద్, జై భారత్. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!